విద్యార్థుల్లో పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. ఇందుకోసం కొరియాకు చెందిన ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఓక్సు పార్క్ రచించిన హార్ట్ స్టోర్ పుస్తకాన్ని పార్క్ హయత్లో రిలీజ్ చేశారు పాపిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ ఫౌండర్ ఓక్సు పార్క్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి పాల్గొన్నారు. ఇక్కడ ఇండియాలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దుండిగల్లో 5 ఎకరాల ల్యాండ్ ఎంఓయూ ద్వారా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కూడా ఈ IYF తోని ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇవాళ చాలా యూనివర్సిటీస్ కూడా ఎంఓయూ చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా తెలంగాణ విద్యార్థి లోకానికి జరిగే ప్రయోజనం ఏంటంటే, ప్రపంచ దేశాలలో విద్యా విధానంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, విద్యార్థి లోకం ఏ విధంగా ఉంటున్నదో కూడా ఈ IYF ద్వారా మన పిల్లలకు ఆ విషయాలు అందుబాటులో రావడానికి అవకాశం ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఉన్న 17 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ను, అదేవిధంగా వేరే ప్రాంతాల ఇండియాలోని ఇతర వైస్ ఛాన్సలర్ కూడా ప్రత్యేక ఆహ్వానం పిలిపించేసి ఈరోజు మైండ్ ఎడ్యుకేషన్ మీద మరి గ్రూప్ డిస్కషన్ కు అంకురార్పణ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కనుక ఈరోజు ప్రాథమికంగా ఆ విద్యార్థి సమాజాభివృద్ధికి పాటుపడాలి. తద్వారా ఏదైతే నెగటివ్ థాట్స్ ఉంటే ఆ నెగటివ్ థాట్స్ అన్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మైండ్ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడానికి నిర్ణయించుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కూడా కోర్చుకున్నది ఈరోజు.